బుద్ధి ఉన్నవాడు అది మలయాళం బుక్కు. అందులో మలయాళంలో బుద్ధి ఉన్నవాడు ఉదయమే నిద్ర లేవగానే జపమాల చేతికి అందుకుంటాడు. ఎంత మూఢత్వమో చూడండి. తెల్లారి లేవగానే జపమాల చేతికి తీసుకుంటారా? తెల్లారి లేచిన తర్వాత టాయిలెట్ వెళ్ళాలి, స్నానం చేయాలి, ఎన్ని పనులున్నాయి? ఇంట్లో చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. ఒకవేళ సాధువులైనప్పటికీ తెల్లారి లేవగానే జపమాల పట్టుకుంటారా? లేదు. కానీ అది చదివి ఫాలో అయ్యేవాళ్ళు వేల మంది ఉంటారు. అయ్యో! ఎంత కరెక్ట్‌గా చెప్పాడు. ఆ విధంగా ఫాలో అయిపోతారు. అదంతా బుద్ధి లేని వాళ్ళ పని. కానీ బుద్ధి, జ్ఞానం ఉన్న మంచి గురువు హిందూ సమాజాన్ని ఉద్ధరించాలి. అందుకే నాకు వీలైనంతగా అంటే సేతు సముద్రంలో ఇక్కడ నుండి శ్రీలంక వెళ్ళడానికి సేతుబంధనం అని ఒకటి కట్టారు కదా! శ్రీరాముడు సీతను కాపాడేందుకు వెళ్ళినప్పుడు ఒక వంతెన కట్టారు. అందులో ఒక ఉడత అది వెళ్ళి అదేం చేస్తుంది? నదిలోకి వెళ్ళి సముద్రంలోకి దూకుతుంది. దూకినప్పుడు ఏమవుతుంది? ఒళ్ళంతా తడవుతుంది.